వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. ప్రజా దర్బార్ ప్రతి మంగళవారం ఏ విధంగా జరుగుతుందో ఇవాళ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. కానీ ప్రజా దర్బార్లో ఏదైతే జ్యోతిరావు పులే భవన్ ఏదైతే ఉందో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి, ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, మన కేంద్రానికి సంబంధించిన 16వ ఏదైతే మంత్రివర్గం ఏదైతే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సమావేశం అయితే ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది. అందుకోసం ప్రజా దర్బార్లో కాకుండా దాని పక్కనే ఉన్న మరి భవన్ ఏదైతే మంజీరా అతిథి గృహంకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నట్టు కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఏదైతే సీఎం భేటీ ఏదైతే ఉందో కేంద్ర మంత్రులతో, ఫైనాన్షియల్ టీం ఏదైతే ఉందో 16వ సంతతికి చెందిన ఆ టీం ఏదైతే ఉందో అతను భేటీ అవుతున్న నేపథ్యంలో ఇక్కడైతే చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు ఎక్కడ ఇవ్వాలనే కూడా కొంతమందికి తెలియక అక్కడ అయోమయం కూడా చెందుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మళ్ళీ కొంతమంది ఏదైతే చాలా ఊర్ల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి కూడా వాళ్ళ యొక్క అర్జీలు ఇవ్వడానికి ఇలా మంగళవారం కాబట్టి ఏదైతే ప్రజా దర్బార్ ఉంటుంది కాబట్టి అందరైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మరి అందరికి కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా ఇక్కడ కాదమ్మా అని వేరే దగ్గర కూడా చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నప్పటికీ కొంత హైదరాబాద్ కాబట్టి వాళ్ళకి తెలియని ప్రాంతం కాబట్టి కొంతమంది సతమతం అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరావు పులేకైతే భవన్కి అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర మంత్రి టీం, ఫైనాన్షియల్ సంబంధించిన టీం కూడా మరి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వారితో పాటు సిఎస్ శాంతి కుమారి మరి కొంతమంది మంత్రులతో ఈరోజు అయితే మీటింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఆ కమిషన్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ కమిషన్ ఏవైతే ఉన్నాయో వాటితోని పలువురు మంత్రులు మరి అదేవిధంగా బట్టి విక్రమార్క మళ్ళీ అయితే ఆ సమావేశంలో ఉండనట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరైతే అక్కడ ఉండి ఏదైతే కేంద్రం నుండి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఖమ్మంకి సంబంధించిన ఏవైతే వరద బాధితులు వచ్చాయో వరదల గురించి కూడా కొంత జాతీయ డబ్బులు కూడా ఇవ్వాలన్నట్టు కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది జాతీయ విపత్తుగా చూడాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. కేంద్రం నుండి కొంత బడ్జెట్ కూడా ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ బడ్జెట్ కూడా ఇచ్చే నేపథ్యంలో ఈ రోజైతే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న సన్నివేశం కనబడతా ఉంది. ఒకసారి మనం ఇక్కడ అతిథి ఏదైతే అజీరా అతిథి గృహం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చిన దాఖలాలు కూడా కనబడతాయో ఒకసారి ఇక్కడనే వాళ్ళ యొక్క దరఖాస్తులు కూడా తీసుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ప్రజావాణి కూడా మనకైతే అర్జీల స్వీకరణ ఏదైతే ఉందో ఇక్కడ పెడుతున్న నేపథ్యం కనబడుతుంది. కానీ ప్రతి ఒక్కరు వీడికి వచ్చేసి వాళ్ళ యొక్క అర్జీలు ఇక్కడ ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం, ప్రతిసారి అయితే తెలుసుకుంటా ఉన్నాం వాళ్ళ యొక్క బాధలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క బాధలు కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఏ సమస్య మీద వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరేంటి? ఫస్ట్ సార్, మేము అంబర్పేట అలీకేఫ్ నుంచి వచ్చినాము. మేము యాక్చువల్లీ ఉండేది గుడిసెల. మాకు ఇప్పుడు వరకు ఇల్లు రాలే. మళ్ళీ మేము ఇక్కడికి వస్తే మేడం చెప్పినారు అప్లై బయట చెప్పినారు అప్లికేషన్ అవుతుంది అది అని చెప్తే మేము వచ్చినాం. వచ్చి చేస్తే మాకు మెసేజ్ వచ్చింది సార్ అని మేము చూపించినాం. మళ్ళీ వచ్చినాం తీసుకొని, సార్ ఇట్లా మాకు మెసేజ్ వచ్చిందంటే మెసేజ్ వస్తే మేము ఏం చేయలేము, మళ్ళీ తీసుకొని అదే మాట చెప్తున్నారు, మళ్ళీ మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. కానీ మాకు ఇప్పుడు వచ్చింది కదా మెసేజ్, సార్ ఏం చేయాలని అడిగినాం. అలా కాలేదు, తీసుకొని అలా పెట్టుకుంటున్నారు. అది తీసుకుపోయి మళ్ళీ మాకు దానికి సొల్యూషన్ చేస్తారా, వస్తుందా రాదా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిరా? ఇంత ముందే వచ్చిరా? వచ్చినాం సార్, పక్కకు వచ్చినాం. మేము ఇంతకు ముందుకు పక్కకు వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అంటారు, ఎప్పుడు అప్లై చేసారు, దాని గురించి మీకు ఏం సమాచారం ఉంది? మీరు నిజంగా గుడిసెలలో ఉంటారా? మేము గుడిసెలలో ఉన్నాం సార్. వాళ్ళు ఉండలేకపోతే మా చెల్లెపల్లి ఉంటే మేము కిరాయికి పోయినాం. పటేల్ నగర్లో ఉంటున్నాం మేము ఇప్పుడు. అట్లా మా పరిస్థితి మళ్ళీ ఎట్లా సార్? 2016లో అప్లై చేసినాం సార్. ఇవి చూసుకోండి, పేపర్లు అన్ని ఉన్నాయి మా తాన. ఒక్కడు నచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అక్కడ మీ దగ్గర ఉన్నారు? వచ్చినాయి అక్కడ మస్తు మందికి వచ్చినాయి, మాకే రాలే సార్. మళ్ళా అయితే మాకు ఎందుకు రాలే అర్థం అయితేలే. 2016లో అప్లై చేసినాం మేము. ఇట్లా మాకు ఇట్లా రావాలి కదా సార్. ఎంతమందికి రాలే? అక్కడ ఉన్న సమీపంలో ఎంతమందికి రాలేదు? మా అంటే ఒక 10-20 మందికి వచ్చినాయి సార్, ఒక్కొక్క బస్సుకి, ఆ గల్లీకి అట్లా వచ్చినాయి, మాకు రాలే. ఇల్లు ఉన్నోళ్ళకే వచ్చినాయి, మాకు అస్సలు రాలేదు. కిరాయి గట్టని చేత కావడం లేదు. 3 సార్లు వచ్చి పోయినాం ప్రజాపాలనకి, ఒక్కసారి కూడా రాలేదు. 3 సార్లు వచ్చారు ప్రజాపాలన దగ్గరికి? 3 సార్లు వచ్చారు. వచ్చినాము, ఇక్కడ ఏం చెప్తారు? వస్తుంది ఫోన్లు వస్తాయి అని చెప్తున్నారు కానీ ఏం రావట్లేదు అసలు. ఆటోలకి 300 పెట్టుకొని వస్తున్నాం, పోయినకి 300, రానికి 300. ఆ పేపర్లు తీసుకుంటున్నారు, పారేస్తున్నారు. ఎదుగా ఇట్లా రాసియమంటే కూడా రాసియడం లేదు. అక్కడ పోయాం నయాపూల్, రసీదు కూడా ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. లేదు, నయాపూల్ కి పోయినాం మేము. నయాపూల్ కి పోతే ఇప్పుడు మీకు మెసేజ్ వస్తుందంట కదా, మీకు మెసేజ్ ఏమన్నా నచ్చినాయా? మెసేజ్ వచ్చింది. మెసేజ్ కూడా చూపిస్తే తీసుకుంటున్నారు, పారేస్తున్నారు వాళ్ళు. మెసేజ్ వచ్చింది సార్, మీరు మెసేజ్ వస్తుందని చెప్పినారు కదా అని చెప్తే కూడా ఏం మాట్లాడడం లేదు. పెట్టండి అమ్మా అంటున్నారు వాళ్ళు. అంతే. 3 సార్లు వచ్చినా కానీ అదే స్పందన, ఇక్కడ నుండి అదే స్పందన ఉంది. ఇప్పుడు పోయారు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కూడా అదే
మరి జిరాక్స్లు తీసుకొని వచ్చేసినాం మేము అంత ప్రజాపాలన అయితే ఉందమ్మ, ప్రజాపాలన అన్నారు, మరి ప్రజల యొక్క సమస్యలను మేము తీసుకుంటామని చెప్పారు, మరి అక్కడ ఏమైనా న్యాయం జరిగే విధంగా కనబడుతుందా మీకు? మాకైతే ఏం లేదు, మాకైతే ఇల్లు లేదు, కిరాయి మా ఆయన సరిగా లేదు, కాలు సరిగా లేదు ఆయనకి, మాకి కిరాయి గట్టని కావడం లేదు, ఇల్లు కోసమే తిరుగుతున్నాం మేము. ఇట్లా మా బాధ ఇప్పుడు మా ఇట్లా గరీబుల బాధలు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మేము పార్టీకి ఏం చేయాలా? కదా ఇక్కడ ఉంటుంది వర్షాకాలం, మరి వాళ్ళు వచ్చిన గుడిసెలు ఉంటున్నాం మేము, గుడిసె ఉంది, గుడిసెలోనే అక్కడనే ఉన్నాము. మాకు మా ఆయన సరిగా లేదు సార్, పని చేయడు, తాగుబోతు, మొత్తం కిరాయి కట్టనికి చేత కావడం లేదు, మాకి ఇల్లు కోసమే తిరుగుతున్నాం మేము అంతే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రజాపాలన అని చెప్పారు, ప్రజల యొక్క దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు, 3 సార్లు వచ్చిపోయినా కానీ వీళ్ళ యొక్క ఏదైతే సమస్య ఉంటో ఇప్పటి వరకు పట్టించుకోవాలని చెప్తా ఉన్నారు. మెసేజ్లు వస్తా ఉన్నా కానీ వాటిని చూపించినా కానీ స్పందన లేదు. ఇప్పుడు వస్తే ఏం చెప్తున్నారు, మీ ఇంటికాడ మండల ఆఫీస్ ఉంది కదా, అక్కడ పోండి చెక్ చేస్తారంటారు, అక్కడ పోతే ఇక్కడ పంపిస్తున్నారు. అదే తిరుగు అయింది మాకు 3 నెలల నుండి. ఇట్లున్నది వీళ్ళ పాలన.